హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఆర్ తెలుగు స్టడీ సర్కిల్ ఛానల్. ఈరోజు ఒక కథ చెప్పుకుందాం. లాభం లేని పని. గ్రామంలో చిల్లర దుకాణం నడిపే వరహాలయ్య ఏ పని చేసినా వ్యాపార ధోరణితో చూసేవాడు. లాభం లేని పని జోలికి నేను పోను అని బాహాటంగా అందరితోనూ అనేవాడు. అతడు పొరుగున ఉండే గంగన్నకు వరహాలయ్య లాభం లేని పని ఏదైనా చేస్తే చూడాలని కుతూహలంగా ఉండేది. అయితే ఎంతకాలం గడిచినా అతడి కోరిక తీరలేదు. చివరకు గంగన్న విసిగిపోయి వరహాలయ్యతో లాభం లేని పని తనే చేయించాలని నిశ్చయించుకుని అతన్ని సూది ఇవ్వమని అడిగాడు. వరహాలయ్య ఇచ్చాడు. గంగన్న చిరిగిపోయిన తన చొక్కా కుట్టుకుని వరహాలయ్యకు సూదిని ఇచ్చేశాడు. వరహాలయ్య ఏమీ అనలేదు. అతడితో లాభం లేని పని చేయించానని గంగన్న తృప్తిపడ్డాడు. మరొకసారి వరహాలయ్య సుత్తి అడిగి తీసుకుని 2 రోజుల తర్వాత ఇచ్చేశాడు. ఈసారి వరహాలయ్య ఏమీ అనలేదు. ఉండబట్టలేక గంగన్న వరహాలయ్యతో, నీతో లాభం లేని పనులు 2 చేయించాను అన్నాడు ధీమాగా. నాకు లాభం లేని పని కలలో కూడా చేయను అన్నాడు వరహాలయ్య నవ్వుతూ. నీ సూది తీసుకున్నాను, నీకేం ఒరిగింది అని అడిగాడు గంగన్న. దానికి నువ్వు మిగిల్చిన దారంతో నా పంచ కుట్టుకున్నాను అన్నాడు వరహాలయ్య. గంగన్న గతుక్కుమని మరి సుత్తి మాటో అన్నాడు. దానికి పిడికర్ర వదులైంది. నాకు బద్ధకం వేసి అలాగే ఉంచాను. అంతలో నువ్వు అడిగావు అన్నాడు వరహాలయ్య. గంగన్నకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది. అతను గోడకు మేకులు కొడుతుంటే సుత్తి కర్ర నుంచి జారింది. అప్పుడు తను పేడు కొట్టి దానిని సరిచేశాడు.